ఇక్కడ యాక్చువల్లీ చాలా బావుంది. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ కూడా. అండ్ ఇక్కడ స్ట్రెస్ అనేది ఇక అస్సలుండదు. ఎందుకంటే రెగ్యులర్‌గా మాకు మెడిటేషన్స్ అలాంటివన్నీ ఎవ్రీ డే అవుతూ ఉంటాయన్నమాట. హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ టూ గుడ్ అండ్ హాస్టల్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీ హ్యావ్ వెరీ ప్రొటెక్టివ్ ప్లేస్ హియర్. నమస్తే. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయిరామ్ రెడ్డి పలిచర్ల, ట్రస్టీ ఆఫ్ హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్. సార్ నమస్తే సార్. సార్ కాన్హా శాంతివనం ఉంది కదా, సో దీని స్థాపన ప్రధాన ఉద్దేశం ఏంటి? కాన్హా శాంతివనం అనేది గ్లోబల్ హెడ్ క్వార్టర్ ఫర్ హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్. శ్రీరామచంద్ర మిషన్ అనేది పేరెంట్ ఆర్గనైజేషన్. ఇది 1945లో షాజహాన్పూర్ ఉత్తరప్రదేశ్లో మొదలైనటువంటి ఉద్యమము. హార్ట్ఫుల్నెస్ మూమెంట్ పేరుతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 160 దేశాల్లో మనము ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి విషయాలని ధ్యానం ద్వారా నలుగురికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఈ సంస్థ యొక్క గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. ఈ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఇస్ నాట్ ఏ జస్ట్ సింపుల్ ఆధ్యాత్మిక హెడ్ క్వార్టర్సే కాకుండా సమాజంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఈ సాయిల్ రెస్టోరేషన్, గ్రీనరీ, తక్కువ వాటర్తో మనము సర్వైవ్ అవ్వాల్సినటువంటి అవసరాలు, మనం మర్చిపోయినటువంటి ఎన్నో ట్రెడిషనల్ ఏన్షియంట్ మెథడ్స్ని వాటిని మరలా ఇప్పుడు సైంటిఫిక్గా ముందుకు తీసుకొచ్చి నలుగురికి పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ లాగా అన్నమాట. ఇక్కడ మనం ఎక్కడ ఏది చూసినా సరే కొత్తగాను చాలా అద్భుతంగాను అనిపిస్తుంటుంది. కానీ దీని అన్నిటికీ కూడా రూట్స్ మన ట్రెడిషనల్ సిస్టమ్ నుంచే వచ్చినటువంటిది. ఆ ఉద్దేశంతోనే ఈ కాన్హా శాంతివనం అనేటువంటిది ఇంత అద్భుతంగా నిర్మించడం జరిగింది. గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. కానీ ఇది ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం పూర్తిగా బేరన్ ల్యాండ్. ఇక్కడ ఇంత పెద్ద స్థలంలో కనీసము ఒక 60-70 చెట్లు కూడా లేవన్నమాట. మొత్తం దాదాపు 1200 ఎకరాల స్థలం ఉంటే అందులో ఒక 60-70 చెట్లు కూడా లేవు. ఉన్నవి కూడా వేప చెట్లు, తుమ్మ చెట్లు లాంటివి తప్పించి ఏది కూడా ఎటువంటి చెట్లు లేవు. అటువంటి ఈ ప్రదేశాన్ని మన సస్యశ్యామలంగా దీన్ని డెవలప్ చేసి ప్రపంచానికి చాటడం అన్నమాట. ఎటువంటి భూమిని అయినా సరే మనము అద్భుతంగా ఒక రెయిన్ ఫారెస్ట్ లాగా దీన్ని డెవలప్ చేయగలము. అటువంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయగలము. ఇది మన ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉపయోగించుకొని అని ఇది ఒక డెమాన్స్ట్రేషన్ సెట్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ ఎంతోమంది వ్యవసాయదారులు, సైంటిస్టులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ వచ్చి కూడా దీన్ని స్టడీ చేస్తుంటారు, తెలుసుకుంటుంటారు ఎలా చేశారు, ఇది ఏంటి అనేసి. ఎందుకంటే దీనివల్ల సమాజంలోకి అందరికి తీసుకెళ్ళి చెప్పడానికి, అందరికి నలుగురికి పంచడానికి ఉపయోగపడుతుంది. హార్ట్ఫుల్నెస్ అనే ఈ మూమెంట్ ని ఎందుకు యువత ఎంబ్రేస్ చేయాలంటారు? యువతకి ఎందుకు అవసరం అంటే యువతకి మాత్రమే అవసరం అంటారు. ఇది యువతలో మనకు ఆలోచనలు ధృవీకరించబడేటువంటివి. ఈ వయసు ఇక్కడే మనకు వచ్చేటువంటి ఆలోచనలు, మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి లక్ష్యాలు స్థిరీకరించబడి అవి ఒక సొలిడిఫై అయ్యేటువంటి స్టేజ్. ఈ స్టేజ్లోనే వాళ్ళు సరైనటువంటి దృక్పథం డెవలప్ చేసుకోగలిగితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ కామ్. వాళ్ళు ఎప్పుడైతే కామ్గా ఆలోచించగలుగుతారో, నిజాయితీగా ఆలోచించగలుగుతారు, ఏది అవసరమో అదే ఆలోచించగలుగుతారు. కాబట్టి యువతకే దీన్ని ముఖ్యంగా మనం ఇవ్వగలిగితే రాబోయేటువంటి అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. క్లైమేట్ చేంజ్ లాంటి గ్లోబల్ ఇష్యూస్లో కాన్హా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మొక్కల్ని ఎప్పుడైతే ఫారెస్ట్రీ పెంచుతామో క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ 50% అడ్రస్ అవుతుంది. ఇప్పుడు మనం చేసేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ కార్బన్ క్రెడిట్స్, కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటాం. అంటే గాల్లో ఉన్నటువంటి కర్బనాలని భూమిలోకి పంపించడం.
సో అలా పంపించడం వల్ల ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఈ హీట్ అవ్వడం అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోవడం కూడా జరుగుతుంది. టెక్నాలజీని వాడి ఎంత కార్బన్ మనం భూమిలోకి పంపించగలుగుతున్నాము, ఆ ఈక్వేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొలాబరేషన్స్తో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయగలం. ఇప్పుడు దీన్ని ఫార్మర్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఈ కార్బన్ క్రెడిట్స్ లాంటివి వాళ్ళకి ఇప్పించడం ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందన్నమాట. ఫారెస్ట్రీ పెంచడం కోసం వ్యవసాయంలో మనము యాన్యువల్ క్రాప్స్ పండించుకుంటున్నాం, మనం ఈ వేసి సీజన్ అయిపోగానే మనం హార్వెస్ట్ చేసేటువంటి. అలా కాకుండా పండ్ల తోటలు ఇలాంటివి కూడా ఎక్కువ పండించడం ద్వారా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఈ ఏదైతే హీట్ అవ్వడం, అర్త్ హీట్ అవ్వడము, దానివల్ల వచ్చేటువంటి ఎల్నీలో లాంటి ఎఫెక్ట్స్ వీటన్నిటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ భాగము యాన్యువల్ క్రాప్స్ నుంచి పెరినియల్ క్రాప్స్కి మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవన్నీ కూడా మనము ఇక్కడ చేసేటువంటి యాక్టివిటీస్ ద్వారా దానిలో ఈ సైంటిఫిక్గా వీటిని డెమాన్స్ట్రేట్ చేసి ఈ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ క్రెడిట్స్ మనకి ఇవ్వడం లాంటివి, దానిలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ వీటన్నిటినీ ఒక సిస్టంలో పెట్టి నలుగురికి పంచడం ద్వారా మనము వీఆర్ ఏబుల్ టు అడ్రస్ ఆల్ దీస్ మేజర్ గ్లోబల్ ఇష్యూస్. కానహ శాంతివనం లాంటి ఇంత అద్భుతమైనటువంటి ఒక క్యాంపస్ ఎలా అయితే ఇన్ ద రూట్స్ ఆఫ్, అంటే ఒక ఫౌండేషన్స్ ఆఫ్ మన ట్రెడిషనల్ నాలెడ్జ్, మన పురాతనంగా ఉన్నటువంటి మన రూట్స్, దేశం యొక్క ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాలెడ్జ్ని వాడి మనం ఇంత అద్భుతాన్ని మనం సృష్టించినప్పుడు వాటిని సైంటిఫిక్గా మనము పర్సీవ్ చేయడం వల్ల మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి అందించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఉద్దేశంతోనే ఈ యూనివర్సిటీ, హరి యూనివర్సిటీని స్థాపించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం. మనం కేవలం బుకిష్ నాలెడ్జ్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ చదువుకోవడం వల్ల మనకి మంచి మార్క్స్ వస్తాయి, మంచి క్రెడిట్స్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళగలం. కానీ ఇప్పుడున్నటువంటి ఎవ్రీడే చేంజ్ అయ్యేటువంటి టెక్నాలజీ ఉన్నాయి లైఫ్లో, మనం ఈరోజు చదువుకుంది రేపు బయటకు వెళ్ళిన తర్వాత మనకి ఎంత ఉపయోగపడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ కేవలం అకాడమిక్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇదే వైల్ దే ఆర్ స్టడీయింగ్, వాళ్ళు చదువుకుంటున్న సమయంలోనే వాళ్ళు చదువుకుంటున్నటువంటిది సమాజానికి ఈ మన పురాతనమైనటువంటి మన నాలెడ్జ్ని సైంటిఫిక్గా కన్వర్ట్ చేయడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి మొత్తం సెటప్స్ అంతా కానహ శాంతివనంలో ఉంది. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించగలిగితే వాళ్ళు చదువుకునేది మారిపోయినా సరే సమాజానికి వాళ్ళు నేరుగా ఉపయోగపడే విధంగా తయారవ్వగలరు. వాళ్ళకి ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భరోసాతో వాళ్ళు బయటకు వెళ్ళేటువంటి అవకాశం. మనం ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి కోర్సు కూడా ప్యూర్ కోర్సులు కాదు. అంటే కంప్యూటర్ సైన్స్, దో ఇట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ బీటెక్, బట్ మేజర్లీ కంప్యూటర్ సైన్స్ విత్ అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్ విత్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ విత్ ఫిలాసఫీ, ఇలా మనకున్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్తో కొలాబరేషన్గా ఇంటిగ్రేటెడ్గా మనము ఈ సిలబస్లో కూడా డెవలప్ చేయడం జరిగిందనమాట. నాలెడ్జ్ ఈ రోజుల్లో స్కిల్, బికాస్ ఆఫ్ ఏఐ వల్ల ఏమైంది, స్కిల్ బికమ్ వెరీ నార్మలైజ్డ్. స్కిల్ ఏఐ విల్ టెలస్, నాలెడ్జ్ ఏఐ విల్ టెలస్. కానీ మనకి మిస్ అయ్యేది ఓవరాల్ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ని ఎక్కడ ఉపయోగించాలన్నటువంటి ఆ విఘ్నత, ఇటువంటివి మిస్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ హరి యూనివర్సిటీలో ప్రధానంగా మనం చేసేది ఏంటంటే మొత్తం టోటల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ స్టూడెంట్స్ in such a way that they are not just going to depend on what is taught in the classroom, but they are ready for whatever it is after the classrooms, after graduation, and they are ready for the society. They can stand on their own entrepreneurship. ఇలాంటివి కూడా చాలా ఇంటిగ్రేట్ చేసి మనం ఇక కోర్సులు తయారు చేయడం ద్వారా సొసైటీకి రెడీగా ఉపయోగపడే విధంగా, అంటే ఉద్యోగాలకి లేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవసరమైనటువంటి పూర్తి నాలెడ్జ్ని మనం అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వి కాల్ ఇట్ యాజ్ ఎ లివింగ్ క్యాంపస్. ఇంత పెద్ద క్యాంపస్, ఎన్నో యాక్టివిటీస్ నడుస్తుంటాయి. ఇదే పెద్ద విజ్ఞానం. దీనిలో ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడమే పెద్ద ఇంటర్న్షిప్. సో ఓవరాల్ నాలెడ్జే మనకు ఇప్పుడు అవసరమైనటువంటి ఈరోజు అకాడమిక్స్లో మిస్ అయ్యేటువంటిది, బయటకు వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి కోరుకునేటువంటిది ఎక్స్పీరియన్స్ ఇదే.
ఇదే ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఈ యూనివర్సిటీ యొక్క ఉద్దేశం. ఫిలాసఫీయే రూటెడ్ ఆన్ ది ట్రెడిషన్స్, గెటింగ్ రెడీ ఫర్ ది లేటెస్ట్ టెక్నాలజీ and useful for the society. This is the philosophy of Hari. I'm Varun and I study in Hari University. So, how is your experience learning? The learning experience at Hari University is beautiful. It's been a couple of months here. It's my second semester here and they have exposed to the practicals. Like they have taken us to the biochar unit and mushroom unit. Hari is basically visioned by our beloved Daji and it's beautiful here. The academics, the faculties, the management, everything is very nice. Friends, learning తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించడం ఎంతవరకు ఇంపార్టెంట్? ప్రతి ఒక్క విద్యార్థి మనకు జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో రకంగా కష్టపడి చదువుకొని బయటికి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళు బయట మీరు చూసినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది స్టూడెంట్స్ మన దగ్గర సర్టిఫికేట్ తీసుకొని బయట వెళ్తే ఒక 10-15 మంది మనకు మీరు చూస్తున్నాము, మేము అందరము చూస్తున్నాము, కొంతమంది మీకు లైఫ్లో సెట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ ఏంటి అంటే ఒక విద్యార్థి మా దగ్గర జాయిన్ అయిన తర్వాత అతను విద్యతో పాటు బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా బతకాలి అనేది కూడా ఇక్కడ మా కరిక్యులంతో పాటు కొన్ని వాళ్ళకి స్పెషల్ కోర్సెస్ డిజైన్ చేసి నేర్పించి బయటికి పంపడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చదివిన కోర్ సబ్జెక్ట్లో ఉద్యోగం రాకపోయినా మేము ఏదైతే ఇక్కడ స్పెషల్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తామో. ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఏమైనా ఉందా, లేకుంటే ఇంకా ఇతర దేశాలతో ఏమైనా పార్ట్నర్షిప్ ఉందా? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ అనేది ఈ హరి డీమ్డ్ యూనివర్సిటీ అనేది స్పాన్సరింగ్ బాడీ వచ్చేసి సహజ్ మార్గ్ స్పిరిచువల్ ఫౌండేషన్. సహజ్ మార్గ్ స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది 1945లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఇది ఇప్పుడు అదే సంస్థ ఇప్పుడు ఈ యొక్క హరి డీమ్ టు బి యూనివర్సిటీని స్పాన్సర్ చేస్తూ ఉంది. ఈ సహజ్ మార్గ్ స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది మీకు 160 నుంచి 164 కంట్రీల్లో స్ప్రెడ్ అయ్యింది. ఆల్రెడీ ఈ యొక్క సంస్థలో ఎన్నో కార్పొరేట్స్కి సంబంధించినటువంటి దిగ్గజ మహానుభావులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. అదేవిధంగా మేము ఈ మూమెంట్ హార్ట్ఫుల్నెస్ మూమెంట్ ఏదైతే ఉంది ఈ హార్ట్ఫుల్నెస్ మూమెంట్ని మేము డిఫరెంట్ కార్పొరేట్స్కి, ఇండస్ట్రీస్కి, ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇంక్లూడింగ్ స్కూల్ లెవెల్లో కూడా మేము దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. అట్లా అప్పుడు ఆ క్రమంలో ఏమైందంటే ఈ యొక్క సంస్థతో అన్ని యూనివర్సిటీసు, అన్ని కార్పొరేట్స్, అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మెంబర్స్గా దీంట్లో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెడీ టు టైఅప్ విత్ ది హరి డీమ్ టు బి యూనివర్సిటీ అండి. ఇక్కడ నేను తల్లిదండ్రులని విద్యార్థులు అందరినీ ఒక్కటే కోరుతున్నా, మీరు ఏవైతే ఈ టీవీ ఛానల్స్లో కానివ్వండి, బయట ఎవరైతే వ్యక్తులు ప్రచారం చేస్తున్నారో వీటన్నిటిని నమ్మకుండా మీరు డైరెక్ట్గా, నేను మా యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వమని చెప్పట్లేదండి, మీరు అన్ని యూనివర్సిటీస్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అన్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు ఫ్యూచర్లో ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో అదే యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. ఇక మీరు ప్రత్యేకంగా హరి యూనివర్సిటీ గురించి చెప్పాలంటే హరి యూనివర్సిటీ అనేది కొత్తగా స్టార్ట్ అయిన యూనివర్సిటీయే కానీ దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మీకు 1945 నుంచి జరుగుతూ ఉందండి. ఇప్పుడు కొత్తగా కాదు ఇది. మీరు మీ పిల్లలని గనక ఇదే యూనివర్సిటీలో జాయిన్ చేసినట్టయితే ఒక 2 సంవత్సరాలలో మీకు వాళ్ళు ఏ విధంగా చేంజ్ అయ్యారు, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, స్పిరిచువల్గా కానివ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇన్ ద లైఫ్ ఏ విధంగా బతకాలనే విధానంలో కానివ్వండి మీకు ఆటోమేటిక్గా తేడా కనిపిస్తుంది. ఇండస్ట్రీస్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి మేము పెద్ద వరీ అవ్వట్లేదండి. మేము ఎంటర్ప్రీనర్స్ని ఎట్లా తయారు చేయాలనేది మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ టీచింగ్ అంతా కూడా మీకు రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ ఈ మోడల్లోనే మీకు కరికులం అనేది డిజైన్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కరికులం డిజైన్ చేయడానికి ప్రపంచ దేశాల నుంచి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ని, ఇండస్ట్రియలిస్ట్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. సార్, హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫ్యాకల్టీ గురించి చెప్పండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా కూడా మనకి త్రూఅవుట్ ది గ్లోబ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఫ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వెరీ స్మాల్ టైమ్ ఆఫ్ స్పాన్లో మేము కొలాబరేషన్ చేసుకోబోతున్నాము. మనకు ఫ్యాకల్టీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నుంచి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే
ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఏవైతే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో కానివ్వండి, మన ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ యూనివర్సిటీస్లో చదివినటువంటి డాక్టరేట్స్ని మనము త్రూ ఒక ప్యానల్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని మనం ఇక్కడ తీసుకొని విద్యార్థులకు బోధించడానికి మనం అనుమతిస్తూ ఉన్నాము. ఎందుకు ఇక్కడికి మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తారంటే మనం ఇక్కడ వచ్చేసి మనం స్కేల్స్ ఇస్తున్నామండి. యూజీసీ నామ్స్ ప్రకారం ఏవైతే స్కేల్స్ డిజైన్ చేశారో ఆ స్కేల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే రీసెంట్గా మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అడ్వర్టైజ్మెంట్లో నియర్ బై ఒక 9,000 ఫ్యాకల్టీ మెంబర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరూ కూడా అప్లై చేయడం జరిగిందండి. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ డీమ్ టు బి యూనివర్సిటీ హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఈ యూనివర్సిటీకి అంటే మార్కెట్లో మంచి పేరు ఉంది. ఎందుకంటే ఇది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి అనుసంధానం అయి ఉన్నది కాబట్టి అందరూ జనాలు ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుందని చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ట్రస్ట్ మెంబర్స్ కానివ్వండి, ఛాన్సలర్ కానివ్వండి, ఇక్కడ మేము ఎవరైతే పనిచేస్తున్నామో అందరము కూడా దీన్ని సాయశక్తుల ప్రయత్నించి ఫ్యూచర్లో మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇది స్థాపించడం అనేది జరిగింది. సో ఇక్కడ హరి యూనివర్సిటీలో చదువుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? Yeah, it's too good, and it's to be lucky to be the part of Hari University, and it's too nice to be to study here, and there is very practical exposure, and ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఫీల్డ్ విజిట్స్ కూడా చాలా జరుగుతుంటాయి. ఫీల్డ్ ఆఫ్ అండ్ ప్రాక్టికల్స్కి వచ్చేసరికి హ్యాండ్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. అగ్రికల్చరల్ బిఎస్సి ప్రత్యేకత యాక్చువల్లీ అన్లైక్ అదర్ యూనివర్సిటీస్ అండి, ఇక్కడ మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాము. అంటే పిల్లల్ని జస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ వరకే కాకుండా ఫీల్డ్ లెవెల్ ఎక్స్పోజర్ కూడా ఇస్తున్నాం. అంటే పిల్లల్ని ఫీల్డ్స్కి వెళ్ళడం, వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేయడం, మా రీసెర్చ్ వర్క్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. అండ్ అగైన్ మాకు ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్గా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. లైక్ వీ హ్యావ్ బయోచార్ యూనిట్, మష్రూమ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ ఉంది మాకు, అలాగే ట్రీ కన్జర్వేషన్ యూనిట్ ఉంది, చాలా వెజిటబుల్ నర్సరీస్ ఉన్నాయి. అండ్ సో దట్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉండడం వల్ల అట్ యూజీ లెవెల్లో మేము టీచింగ్ ఒకటే కాకుండా పిల్లల్ని ఫీల్డ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి వాళ్ళకి మా రీసెర్చ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు కూడా క్రాప్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, మీన్స్ సోయింగ్ దగ్గర నుంచి లైక్ ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు ఎవ్రీ ఆపరేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో అలా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ బై కంప్లీషన్ ఆఫ్ దిస్ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ వాళ్ళకు కంప్లీట్ క్రాప్ మేనేజ్మెంట్ ఐడియా ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ ఆన్ క్రాప్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ సెన్సార్స్, ప్రెసిషన్ ఫార్మింగ్ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి క్లాస్లో థియరిటికల్గా చెప్తున్నాము. అలాగే మాకున్న చిన్న చిన్న సెన్సార్స్ అవైలబిలిటీని తీసుకొచ్చి వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో కూడా వాటి ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా నేర్పిస్తున్నాము. ఎలాంటి కోర్సులు ఉన్నాయి? అగ్రికల్చర్లో మాకు అగ్రోనమీ ఉందండి. అగ్రోనమీ అంటే కంప్లీట్ క్రాప్ ప్రొడక్షన్ రిస్క్ మేనేజ్మెంట్, లైక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ విచ్ డీల్స్ విత్ సాయిల్, క్రాప్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. అండ్ సాయిల్ సైన్స్ ఉందండి, కంప్లీట్ సాయిల్ ప్రొఫైల్ అండ్ సాయిల్ హెల్త్ స్టడీస్ అన్ని మనం దాంట్లో చూస్తాము. సాయిల్ కెమిస్ట్రీ, సాయిల్ ఫిజిక్స్ అన్ని. నెక్స్ట్ ఎంటమాలజీ ఉంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ పెస్ట్ మేనేజ్మెంట్. అండ్ పెథాలజీ ఉందండి, డిసీజ్ మేనేజ్మెంట్ గురించి. అలాగే హార్టికల్చర్ ఉంది. వీ ఆల్సో హ్యావ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ ఫార్మ్ మిషనరీ ఎలా ఉంటుంది, దాని యూజెస్ ఏంటి, అండ్ దాంట్లో అడ్వాన్స్మెంట్స్ ఏమైనా వచ్చాయా, ఇలా అన్ని కోర్సెస్ ఉన్నాయి. అయితే నేటి యువత ఎందుకు ఈ వ్యవసాయాన్ని కెరీర్గా తీసుకోవాలంటారు? ఎస్, దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ టెక్నాలజీ, లైక్ ఐ ఆల్వేస్ సే దట్ అగ్రికల్చర్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టెక్నాలజీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మనం అల్టిమేట్గా ఎవ్రీబడి నీడ్స్ లైక్ ఫుడ్ ఫర్ కన్జంప్షన్. వితౌట్ ఫుడ్ హ్యూమన్ సర్వైవల్ ఈస్ ఇంపాసిబుల్. దట్ ఈస్ వెరీ బేసిక్ ఫ్యాక్ట్. సో మనం ఎంత టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ ఉన్నా కూడా ఫుడ్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేకపోతే టు మీట్ ద గ్రోయింగ్ పాపులేషన్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. మనం ప్రెసెంట్ 1 kgకి 40 రూపీస్ అలా పే చేస్తున్న దానికే మనం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ లాకింగ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. సో అగ్రికల్చర్ అనేది ఎవర్ గ్రీన్ అండ్ అది ఎప్పుడు అలా గ్రోయింగ్ ఉంటూనే ఉంటుంది, దానికి ఉన్న ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. సో అగ్రికల్చర్ అనేది మన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి దాని గురించి అవగాహన ఉండాలి. ఫ్యూచర్లో మన కోసం, మన ఫుడ్ ప్రొడక్షన్ కోసం మనమే వ్యవసాయం చేసుకొని పండించుకునే స్టేజెస్ వస్తాయి కాబట్టి. సో ఇన్ దట్ పర్పస్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అగ్రికల్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ నేను చెప్తున్నాం కదండి, బయట ఎక్కడైనా కంపెనీస్ కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అడ్వాన్స్మెంట్. అంటే హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అండ్ నీకు కొత్త, ఫర్ ఎగ్జాంపుల్ మెయిజ్ అనుకోండి, ఫాల్ ఆర్మీ వామ్ అని వచ్చింది. అప్పుడు మేము యూజీలో ఉన్నప్పుడు అదొక వెరీ న్యూ పెస్ట్, దానికి ఒక సొల్యూషన్ కొనుక్కున్నారు. సో అలా పిల్లలకి కొత్త ప్రాబ్లం వస్తే దానికి దేర్ కేపబిలిటీ టు ఐడెంటిఫై ద సొల్యూషన్ ఫర్ దట్. అలా క్రియేటివ్గా ఉండాలి.
అండ్ అగైన్ నవేడేస్ వీఆర్ ఆల్ ఫోకసింగ్ ఆన్ కన్జర్వింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్. సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా న్యాచురల్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేసే టెక్నాలజీస్ అన్ని పిల్లలకి ఇప్పుడే నేర్పించామంటే వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్తో దాంట్లో ఇంకా అడ్వాన్స్మెంట్ చేస్తే ఇలాంటి టెక్నాలజీస్ ఆల్వేస్ అంటే కంపెనీస్ అన్ని వెల్కమింగ్ చేస్తాయి. సో మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నామో, హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, హౌ వీఆర్ యూనిక్ ఫ్రమ్ అదర్స్, ఇలాంటి విషయాల వల్ల స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. బయట కంపెనీస్ అని దే ఆర్ వెల్కమింగ్ పీపుల్ దోస్ హు ఆర్ లైక్ వెరీ యూనిక్ ఫ్రమ్ అదర్స్. హారీ డీమ్ టు బి యూనివర్సిటీలో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ యాక్చువల్లీ చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎన్వైర్న్మెంట్ కూడా. అండ్ ఇక్కడ స్ట్రెస్ అనేది ఎక్కువ రెగ్యులర్గా అస్సలు ఉండదు, ఎందుకంటే రెగ్యులర్గా మాకు మెడిటేషన్స్ అలాంటివన్నీ ఎవ్రీడే అవుతూ ఉంటాయి అన్నమాట. సో అసలు స్ట్రెస్ అనేది ఉండదు అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎన్వైర్న్మెంట్. అయితే మీకు ఫ్యాకల్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఫ్యాకల్టీ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. సో బేసికలీ మేము ఇక్కడ హాస్టల్స్లో ఉంటాము అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మమ్మల్ని అన్నిటికీ ఎంకరేజ్ చేస్తారు. దే ఆర్ లైక్ ఫ్యామిలీ. ఓకే, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది? మేము యాక్చువల్లీ చాలా స్టార్టింగ్లో ఐకేర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాం, లైక్ వాట్ ఈజ్ ఇట్ అనేసి అన్నీ తెలుసుకోవడానికి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే చాలా ఉంది. సో వీ రెగ్యులర్లీ గో టు ద ఫీల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో వీ విల్ డూ ఎవ్రీథింగ్ ప్రాక్టికలీ, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎవ్రీ సెమిస్టర్లో మాకు 2 స్కిల్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇన్ లాస్ట్ సెమిస్టర్ వీ హ్యాడ్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్ అనమాట. సో వీ ఎక్స్పీరియన్స్ హౌ టు గ్రో మష్రూమ్స్ అని అలా. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నా అంటే ఎన్ని ఏకర్స్ ఉన్నాయి కదా, సో ఏదో ప్రకృతి మధ్యలో చదువుకుంటున్నావు అన్నట్లుంటుంది కదా, సో నువ్వేమంటావు? ఇక్కడ యాక్చువల్లీ అదే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి, అండ్ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, హెల్త్ కూడా అన్నీ బాగుంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మొత్తం ఆర్గానిక్గా ఉంటుంది. సో హాస్టల్ ఫుడ్, బయట హాస్టల్ ఫుడ్స్ అంటే బాగోవు, డైలీ నార్మల్గా ఉంటుంది అని ఉంటుంది, కానీ ఇక్కడైతే చాలా బాగుంటుంది అంతా. ఓకే, ఓన్లీ స్టడీస్ అయినా ఏమైనా గేమ్స్ ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ యాక్చువల్లీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పుల్లల గోపీచంద్ అకాడమీ కూడా ఉంది ఫర్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ అండ్ క్రికెట్ అకాడమీ కూడా ఉంది ఇక్కడ. సో అలాంటివన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫిజికల్ ట్రైనింగ్ యాక్టివిటీస్ అవి కూడా ఉన్నాయి మాకు. సో ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హార్టికల్చర్ ఈ ల్యాబ్లో ప్రత్యేకత ఏంటి? సో ఇక్కడ హార్టికల్చర్ ల్యాబ్ అంటే ల్యాబ్లో కూడా చేపిస్తాము. అంటే కొన్ని గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ అని, ప్రొపగేషన్ టెక్నిక్స్ అని ఇవన్నీ చేపిస్తాము. దీంతోపాటు ఇంకా వాల్యూ ఎడిషన్ రిలేటెడ్ థింగ్స్ కూడా మేము చేపిస్తాము అనమాట. అంటే డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తాము. ఇదే కాకుండా మాకు ఎక్కువ ఫీల్డ్లో కూడా ఉంటుంది. ఫీల్డ్లో ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ వేరు, అంటే థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాము మేము. సో అంటే ఇప్పుడు ఆ ప్రాక్టికల్ ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రేపు పొద్దున ఆఫ్టర్ 4 years ఆఫ్ డిగ్రీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే స్కిల్ నేర్చుకుని వాళ్ళు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కొత్త స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చు. సో అలాంటి ట్రైనింగ్ ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాము ఈ హరి యూనివర్సిటీ ఎస్పెషల్లీ. మీరు కన్నా శాంతివనం చూసుంటారు, చుట్టుపక్కల మొత్తం హార్టికల్చరే కనిపిస్తుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో దీంతో పాటు చదువుతో పాటు కొంచెం వాల్యూ లెర్నింగ్ అనేది ఎక్కువ మేము ప్రోత్సహిస్తాం అన్నమాట, ఫోకస్ ఇస్తాం. ఎలా ఉంది నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది. మెయిన్గా ఇక్కడ నేను జాయిన్ అవ్వడానికి రీజన్ కన్హా శాంతివనం. మేము నేచర్కి దగ్గరగా ఉండి అన్నీ నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మేము ప్రాక్టికల్గా చేస్తున్నాము. ఇక్కడ సిలబస్లో ఉన్నది మాత్రమే కాకుండా బయట నాలెడ్జ్ కూడా మాకు ఎక్కువగా ఇస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మాకు ఇక్కడ చాలా యూనిట్స్ ఉన్నాయి, బయోచార్ యూనిట్ ఉంది, ఫీల్డ్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మాకు అది యూస్ఫుల్గా ఉంది చాలా. ఓకే, ఓన్లీ ఇక్కడ అగ్రికల్చరేనా లేకుంటే వేరే కోర్సులు కూడా స్టార్ట్ అయ్యాయి? ఇంజనీరింగ్ కూడా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ టూ గుడ్ అండ్ హాస్టల్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీ హ్యావ్ వెరీ ప్రొటెక్టివ్ ప్లేస్ హియర్. ఫుడ్ ఎలా ఉంటుంది? ఇట్స్ టూ గుడ్ వెన్ కంపేర్డ్ టు అవుట్సైడ్ హాస్టల్స్. ఇక్కడే పండించిన ఫుడ్డే పెడతారని విన్నాము, కరెక్టేనా? యా, ఇట్స్ కరెక్ట్.